అమ్మ దగ్గరికి వెళ్ళను. అయ్యో, అమ్మ మంచిది కాదు. ప్రేమగా దోశ తింటుంది అని తీసుకుని వెళ్తే విసిరి కొట్టేసింది. నేనంటే తనకి కొంచెం కూడా ఇష్టం లేదు. అయ్యో నా బంగారు తల్లి, అదేం లేదమ్మా, ఏడోకు, నా తల్లివి కదా. త్రిపుర, ఏంటి ఇది? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు చిన్నపిల్లని ఏడిపిస్తున్నావు? అయినా దీనికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? అమ్మా, నేను కావాలని చేయలేదు. నేనేదో టెన్షన్లో ఉండి చూసుకోలేదమ్మా. టెన్షన్ అంటే టెన్షన్, బానే ఉన్నావు కదా. అయినా టెన్షన్ ఉంటే ఇలా పిల్లల మీద చూపిస్తారా? అసలు బుద్ధుందా నీకు? చూడ్డానికి అందరూ బానే కనిపిస్తారు, కానీ మనసులో బాధ ఎలా తెలుస్తుంది? అమ్మా, దా దా. అమ్మ కావాలని ఎప్పుడు అలా చేయదమ్మా. తనకు నువ్వంటే చాలా ఇష్టం. నీకో సీక్రెట్ తెలుసా? ఇంతవరకు అమ్మ ఎవరి విషయంలో సంతోషపడలేదు, కానీ నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ ఎంత సంతోషించిందో తెలుసా? నువ్వే తన ప్రపంచంరా. పాపం ఏదో టెన్షన్లో ఉండి అలా కోప్పడుంటుంది అంతే. నువ్వు అమ్మని అర్థం చేసుకోవాలమ్మా. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, కడుతారు. లక్ష్మి, లేమ్మా, ఏమైంది నీకు? అక్క, లక్ష్మి, ఏమైందక్క? లక్ష్మి, లక్ష్మి, అమ్మ విండో ఓపెన్ చేయమ్మా, చల్లగాలి వస్తుంది. లేమ్మా. లక్ష్మి, అక్క, లక్ష్మి, అమ్మ లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. సుమిత్ర, ఇంట్లో ఉన్నావా? ఇవాళ అటుకుల పాయసం చేసా. ఏమైంది అత్తయ్య? లక్ష్మి, కళ్ళు తెరు. లక్ష్మి, లక్ష్మి, కళ్ళు తెరు. ఏమైంది సుమిత్ర? లక్ష్మి, అయ్యో లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. సుమిత్ర, ఏమైంది లక్ష్మికి? ఏమైందో అర్థం కావట్లేదక్క. ఇందాక అందరితో బాగానే మాట్లాడింది, సడన్ గా పడిపోయింది. ఇప్పుడేమో స్పృహలో లేదు. అల్లుడు గారు, నాకు భయంగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అలాగే అత్తయ్య, ఇప్పుడే అంబులెన్స్కి ఫోన్ చేస్తాను. అల్లుడు గారు ఆగండి, దీనికి డాక్టర్ అవసరం లేదు. అనుభవం ఉంటే చాలు. ఆ నీళ్ళు ఇవ్వు. అమ్మయ్య, లక్ష్మి స్పృహలోకి వచ్చింది. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. చెయ్యివు లక్ష్మి. సుమిత్ర, నీ మనసు ప్రశాంతంగా ఉండడమే కాదు, ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే ఎగిరి గంతేసినా ఆశ్చర్యం లేదు. నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావు. హరి, నువ్వు తండ్రివి కాబోతున్నావు. లక్ష్మి ప్రెగ్నెంట్. ఎంత బాగా నిద్ర పట్టింది. చాలా రోజుల తర్వాత ఇంత ప్రశాంతంగా నిద్రపోయాను. అవునమ్మా, నిన్న జరిగింది తలుచుకుంటే రోలర్ కోస్టర్లా అనిపిస్తుంది. మన లైఫ్ అంతా కష్టాలే అనుకున్నాం, కానీ అక్క ప్రెగ్నెన్సీ అని తెలిసి ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసా? ఇక మీదట అక్క మనింట్లోనే ఉంటుందా? అక్క ఉండను అని చెప్పినా మనమే ఉండమని చెప్పాలి. ఈ టైంలో అక్కకి మన సపోర్ట్ ఎంతో అవసరం. అమ్మా, నువ్వు బావతో మాట్లాడు. మాట్లాడతాను. మన లక్ష్మి సంతోషం కోసం నేనేం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ దేవా మాత్రం ఈ ఇంటి వైపు రాకుండా ఉంటే చాలు.
ఏవో శబ్దాలు వస్తున్నాయి. ఇంట్లో ఉన్నది మనమే కదా. లక్ష్మీ హరి ఇంకా నిద్ర లేవలేదు. మనమేమో హాల్లోనే ఉన్నాం. అయినా సరే కిచెన్లో నుంచి సౌండ్స్ వస్తున్నాయంటే అదేవో మళ్ళీ వచ్చాడా ఏంటి? హా? నాకు అలాగే అనిపిస్తుంది. మొన్న మనం అంతలా తిట్టాం కదా, మళ్ళీ వస్తాడేమో అనుకున్నాను. అదే జరిగినట్టుంది. అయినా అంత ఈజీగా వదలకూడదు. వాడికి సరిగ్గా బుద్ధి చెప్పాలి. నిఖిల, నిఖిల, ఆ, ఏం చేస్తున్నారే? ఏం చేస్తున్నారే? ఏం చేయాలో అదే చేస్తున్నామమ్మా. నువ్వు కూడా ఒక చెయ్యి. బుద్ధి రావాలంటే వీటితోనే దెబ్బలు పడాల్సిందే. అమ్మా, మేమిద్దరం వెళ్ళి డోర్ లాక్ చేస్తాం. నువ్వు వెనక నుంచి వెళ్ళి తల మీద కొట్టు. ఆ, ఆ. ఏంటి? దాచి దాచి నిఖిల, లోపల పెట్టేయ్. బావా, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఓ గుడ్ మార్నింగ్. ఏంటి మీరంతా అప్పుడే లేచారా? ఆ, ఏం లేదు, నేను శుభవార్త విన్నాక నోరు తీపి చేసుకోవాలి కదా. అందుకే మా ఆవిడ కడుపులో పుట్టబోతున్న బిడ్డకి ఇదిగో ఈ పాయసం చేస్తున్నాను. వావ్, మీరు సూపర్ బావా. మీరైతే గ్రీన్ ఫ్లాగ్. కాదు కాదు, గ్రీన్ ఫారెస్ట్. అమ్మాయిలంతా మీలాంటి అబ్బాయి దొరకాలని వేడుకుంటున్నారు. సూపర్ బావా మీరు. ఏంటి అందరూ పొద్దున్నే కిచెన్ దగ్గర మీటింగ్ పెట్టారు? ఏంటి విషయం? ఇదంతా మీ గురించే మేడం. చూడండి బావ మీకోసం ఏం చేస్తున్నారో. నార్మల్ మనిషి కాస్త నెలమహారాజు అయ్యాడు. అయ్యో ఏంటండి ఇదంతా? మీరు కిచెన్లో ఏం చేస్తున్నారు? ఇదంతా సర్ప్రైజ్. నువ్వు వెళ్ళి కూర్చో. ఇలాంటప్పుడు నువ్వు ఎక్కువసేపు నిలబడకూడదు లక్ష్మి. అల్లుడు గారు, మీరిటొచ్చేయండి. మీకేం కావాలన్నా నేను చేసి పెడతాను. అయ్యో అత్తయ్య గారు, ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను కదా. మీరంతా వెళ్ళండి. లక్ష్మి నువ్వు వెళ్ళు. అది కదండి నేను. వెళ్ళు. అయ్యో ఆ, రాకా రాక వీళ్ళంతా నేను ప్రెగ్నెంట్ అనుకుని సంబరపడిపోతున్నారు. నిజంగా నేను ప్రెగ్నెంట్ అని క్లారిటీ రాలేదు. వీళ్ళతో ఎలా చెప్పాలి? అవును, ఇది బాగుంది కదా. ఒకసారి అక్కని అడిగి చూడాలి. అక్క, ఈ డ్రెస్ ఎంత బాగుందో చూడు. ఏంటి ఇదంతా? ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అవ్వలేదు కదా. మీరు అప్పుడే కొత్త బట్టలు చూస్తున్నారా? కాస్త ఓపిగ్గా ఉండండి. ఇంకే ఉంటారు, మెల్లిమెల్లిగా అన్ని కొనడం మొదలు పెట్టాలి. అఖిలా నిఖిలా, మీరు మీ పని పూర్తి చేయండి. లక్ష్మి, నువ్వు ఈ కషాయం తాగు. ఆంటీ, ఇప్పుడు ఇదంతా అవసరమా? ఇంకా కన్ఫర్మే అవ్వలేదు కదా. ఇంకా కన్ఫర్మ్ అవ్వకపోవడం ఏంటి? నేను 3 కన్నాను. నాకు డాక్టర్ కంటే ఎక్కువ తెలుసు. మా కాలంలో ఏ డాక్టర్లు లేరు. అయినా ఏ ఇబ్బంది లేకుండా పిల్లల్ని కన్నాం కదా. నాకు అంత అనుభవం ఉంది. కావాలంటే రేపు నీకు పుట్టబోయే బిడ్డ కూడా ఆడామగా అని చెప్పగలుగుతా. అవునా? అలా అయితే ఆ ఒక్క పని చేయండి ఆంటీ. మాకు డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఈ మధ్య మీ అల్లరి ఎక్కువైపోయింది. లక్ష్మి, నువ్వేం ఆలోచించకు. నేను చెప్పానంటే
అది కన్ఫామే. నువ్వు ముందు ఈ కషాయం తాగు. ఏంటి అలా చూస్తున్నావు? మొదటి 2 నెలలు పరిగడుపున కషాయం తాగాలి. ఆ తర్వాత డాక్టర్స్ ఇచ్చే టాబ్లెట్స్ అవసరం లేదు. తాగు లక్ష్మి. అయ్యో అయ్యయ్యో, అయ్యో ఆంటీ, ఈ ఒక్క పూట తాగడానికే చాలా ఇబ్బందిగా ఉంది. మీరేమో 2 నెలలు తాగాలంటున్నారు. అది సాధ్యమయ్యేది కాదనుకుంటాను. అమ్మా, ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొద్దాం. అరే, ఇప్పటి నుంచే డాక్టర్ గట్రా అంటావేంటమ్మా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది ఇదే. సుమిత్ర, కడుపుతో ఉన్న వాళ్ళకి కావలసిన వంట చెయ్యి. ఎక్కువగా కూరగాయలుండాలి. అక్క, ఇది చూడు ఎలా ఉందో. ఇది బాగుందా? అమ్మా ప్లీజ్ ప్లీజ్ వద్దు, తన్ని తీసుకెళ్ళొద్దు. నాకు నా కూతురు కావాలి. నా నుండి తన్ని దూరం చేయకు. నువ్వేం అడిగినా ఇస్తాను, కానీ తన్ని మాత్రం వదిలే. ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను. వదిలే, నా కూతుర్ని వదిలే. నా కూతురు నేను తీసుకెళ్ళకు. వదిలే, నీకు దండం పెడతాను. ప్లీజ్ దయచేసి నా కూతుర్ని వదిలే. దాని జోలికి వెళ్ళకు. ప్లీజ్ నా కూతుర్ని వదిలే. అమ్మా, నేను ఇక్కడే ఉన్నాను. వెళ్ళకు. చూడమ్మా, కళ్ళు తెరవమ్మా. అమ్మా, అమ్మో అమ్మో అమ్మో, అంటే ఎంతసేపు నేను నిద్రపోతున్నానా? ఇదంతా కళ? అమ్మో, నీకెన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువేనమ్మా. నా బంగారు తల్లి, నా దగ్గరే ఉండు. నా బంగారు కొండ, నీకేం కాలేదు కదా? అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. ఎవరొచ్చినా నిన్ను నా నుంచి దూరం చేయలేరు. నిన్ను వదిలి నేను క్షణం కూడా ఉండలేనమ్మా. అమ్మా, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనెక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. భయపడకమ్మా. నీకేం కాదమ్మా, ఏదో పేడకలొచ్చింది, కొంచెం కంగారు పడ్డాను అంతే. నా వేడవకు, ఈ అమ్మ చూసి తట్టుకోలేదు. అమ్మో, ఈ ప్రపంచంలో ఎవరు నన్ను కాదన్నా నేను బాధపడను, కానీ నువ్వు కాదంటే మాత్రం సహించలేను. ప్లీజ్ అమ్ము, ఇంకెప్పుడు ఈ అమ్మని కాదనుకో. ఈ అమ్మకి కూతురంటే ప్రాణం. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నా కోపం, ఆవేశం ఇవన్నీ నీ మంచి కోసమేనమ్మా. సరే అమ్మా, నేను కూడా ఇంకెప్పుడు నీ మీద కోప్పడను. నువ్వు కాదని నాకెవరున్నారు చెప్పు? నువ్వేం ఆలోచించకే. నువ్వు నా మీద కోప్పడుతున్నావంటే ఒకటే కదా కారణం. నీ కూతుర్ననే హక్కుతోనే కదా. నేనేం బాధపడను. నిన్న మాట్లాడిన దానికి క్షమించమ్మా. లేదమ్మా, నువ్వు సారీ చెప్పకూడదు. నేను నీకు సారీ చెప్పాలి. అవునమ్మా, నా మీద అంత కోపంగా ఉన్నదానివి ఇప్పుడు ఎలా ఇంత ప్రేమ చూపించగలుగుతున్నావు? ఏం లేదమ్మా, నీ మీద కోపం వచ్చాక నేను డైరెక్ట్గా రూమ్లోకొచ్చి కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ బయటకు విసిరేశాను. తర్వాత నీట్గా సర్దేసి అక్కడే పెట్టేశాను. అదే నేను అడుగుతున్నాను, అంత కోపం ఎలా పోయింది? ఏం లేదమ్మా, నువ్వు తిట్టినప్పుడు లక్ష్మీ అత్తయ్యకి ఫోన్ చేసి నిన్ను తిట్టాను. అప్పుడు అత్తయ్య అంది, అమ్మను అలా తిట్టకూడదు. అమ్మ తిడితే అందులో అర్థం ఉంటుంది. పెద్దవాళ్ళు వాళ్ళేం చేసినా నీ మంచి కోసమే, ఎప్పుడూ వాళ్ళ మీద కోప్పడకూడదు అని చెప్పింది. నాకు కూడా కరెక్టే అనిపించింది. నీ మీద కోపం పోయింది.
ఓహో ఇదంతా లక్ష్మి ట్రైనింగా? ఇలాంటి మాటలు చెప్పడానికి ముందుంటుంది. వేరే వాళ్ళకి సలహా ఇవ్వటం ఈజీనే. మన వరకు వచ్చినప్పుడు కష్టమేంటో తెలుస్తుంది. చూస్తాను ఎంతవరకు తీసుకొస్తుందో. వేడి వేడి పాయసం రెడీ. నా ప్రియాతి ప్రియమైన భార్యకి కూర్చో. తన కడుపులో పెరుగుతున్న నా బిడ్డకి నేనే స్వయంగా పాయసం తినిపిస్తాను. ఏంటండి ఇదంతా? ఇవన్నీ మీరెందుకు చేస్తున్నారు? ఇది మరీ బాగుంది. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? అయినా నువ్వు ఇవన్నీ మర్చిపో. ఇది ట్రైలర్ మాత్రమే లక్ష్మి. అసలు ముందు నువ్వు ఇవన్నీ పక్కన పెట్టేసి హాయిగా ఈ పాయసాన్ని ఆస్వాదించు. చూసావా నిఖిల, బావ ఎంతలా సేవ చేస్తున్నాడు. అవునవును, మన అక్క బావల్ని ఇలా చూస్తుంటే చూడు ముచ్చటగా ఉంది. ఏది ఒకసారి అందరూ ఈ క్యూట్ కపుల్ కి దిష్టి తీయండి. ఏమైంది లక్ష్మి? ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకలా డల్గా ఉన్నావు? చూడు, నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉండాలి. అది కదండి, ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ని. భగవంతుడా, ఎన్నిసార్లు చెప్పినా తనకి నా మాట మీద నమ్మకం రావట్లేదేంటి? హరి, నువ్వైనా చెప్పు మీ ఆవిడికి. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటుంది. అర్థమైంది లక్ష్మి. జయ ఆంటీ, ఈ కాలంలో ఇలాంటివి మాటల్లో చెప్తే సరిపోదు. ప్రతి దానికి ఆధారాలు, ప్రూఫ్లు కావాలి. నా ఉద్దేశం మీ మాటల్ని తక్కువ చేయాలని కాదు. ఎంతైనా తల్లి కాబోతున్న తనకి దాని గురించి కన్ఫర్మేషన్ కావాలి అని అనుకోవడం తప్పు కాదు కదా. మీరిద్దరూ చెప్పింది నాకు అర్థమైంది. అందుకే నేను ఎందుకైనా మంచిదని డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని ఆల్రెడీ నేను రెడీగా ఉన్నాను. డాక్టర్ కూడా మనకి బాగా తెలిసిన వాళ్ళే. మా అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తరచూ ఆయన దగ్గరికే వెళ్తుండేవాళ్ళం. తన విషయం ఆల్రెడీ కాల్ చేసి చెప్పేశాను. వాళ్ళు రమ్మన్నారు. సో ఇప్పుడు తనని తీసుకుని వాళ్ళ దగ్గరికే వెళ్తాను. మన బావ సూపరే. ఆయనకు మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పకముందే అన్ని చేసేస్తారు. సరే అయితే ఇక మేము బయలుదేరుతాం. ఈ శుభవార్త ఇంట్లో చెప్పి స్వీట్స్ ఇచ్చేసి వస్తాం. చెవండి, రే కిరణ్, రే లేవరా, తొందరగా లే. ఏం నానా పొద్దు పొద్దున్నే నాకు నిద్ర వస్తుంది, మీరు వెళ్ళిపోండి. లేవరా దున్నపోతా, లే. అవతల భార్య పొద్దెక్కిపోయింది, ఇంకా పడుకుంటావేంటి? లేగో. అయ్యో వదులు నానా, దొనపోదు అనుకో, ఇంకోటి అనుకో, నన్ను మాత్రం పడుకుని చాలు. ఇలా అయితే నువ్వు లేవరా, ఏం చేస్తానో చూడు. అయ్యో అయ్యో, సునామీ సునామీ, కొట్టుకుపోతున్నాడు, కాపాడండి కాపాడండి, కొట్టుకుపోతున్నాడు, కాపాడండి. రే 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 రే, నేను పోసిందో స్పూన్ వాటర్ రా, నువ్వేదో పెద్ద సునామీ వచ్చినట్టు బిల్డప్ ఏంటి? లే. ఏం నానా ఎంత పొద్దునే లేపావు? ఆయన సునామీ రాలేదని మీరే అన్నారు. ఇక్కడ భూకంపం కూడా రావట్లేదు, ఇంకెందుకు టెన్షను? రే, భూకంపం, సునామీ, జడివాన కంటే పెద్ద సమస్య వచ్చిందిరా. ఇదిగో, ముందు హరిచ్చిన డబ్బు ఒక అకౌంట్లో డిపాజిట్ చేయాలి. లేదంటే ఇంట్లో వాళ్ళు డబ్బు వాసన పసిగట్టేస్తారు. ఇంట్లో ఇంత డబ్బుందని తెలిస్తే అంతే సంగతులు. అయ్యో భగవంతుడా, ఇది చెప్పడానికి ఎంత బిల్లు పిచ్చావు? నేనేదో ఆకాశం విరిగిపోతుందేమో అనుకున్నాను నీ కంగారు చూసి. పొద్దు పొద్దునే నా అమూల్యమైన నిద్రను పాటు చేసావు కదా నాన్న. రే, నీ అమూల్యమైన నిద్ర రేపైనా చేయొచ్చు. ముందు పద, నేను ఎక్స్ట్రా డ్యూటీ చేయాలి. కనీసం ఈ రోజైనా చేయాలి. ఏంటి ఎక్స్ట్రా డ్యూటీయా? ఎక్కడా? ఏమైంది లక్ష్మి? ఇంకా ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అవ్వలేదు కదండి. ఇప్పుడే అందరికీ చెప్పడం అవసరమా? ఒకసారి
హాస్పిటల్లో చెక్ చేయించుకోవడం మంచిది. కన్ఫర్మ్ అని జయ ఆంటీ చెప్తున్నారు కదా లక్ష్మి. అయినా ఇలాంటివి పెద్దవాళ్ళకి బాగా అర్థమవుతాయి. ఎలాగో రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, ఇంకేంటి. ఏదేమైనా ఒకసారి కన్ఫర్మ్ అయ్యాక. బట్ ఈ విషయం అమ్మ దగ్గర దాచడం కరెక్ట్ కాదు. ముందు మన వాళ్ళకి ఈ విషయం తెలియాలి. ఇలా జరిగింది, ఇంకా చెకప్ చేయించుకోలేదని చెప్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు లక్ష్మి. అవును లక్ష్మి, అల్లుడు గారు చెప్పింది కరెక్టే. ఇలాంటి విషయాలు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి ఆశలు కలలు ఉంటాయి కదా. ఈ వార్త విని ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడతారు. అదే ఆనందంలో మిమ్మల్ని ఇంటికి పిలిచి ఇదివరకట్లా ప్రేమగా చూసుకోవచ్చు. అల్లుడు గారు, ఈ విషయం వెంటనే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. అలాగే అత్తయ్య. అమ్మా అఖిల, కిచెన్లో పాయసం బాక్స్ ఉంది, ఒకసారి తీసుకురావా. ఈ విషయాన్ని వెంటనే ఇంట్లో చెప్పేసి ఇంట్లో వాళ్ళందరికీ స్వీట్ తినిపించాలి. ఇదిగో బావా. అతే నేను బయలుదేరుతాను. లక్ష్మి నువ్వు జాగ్రత్త. నిఖిల, అఖిల బాయ్. జయ ఆంటీ, శుభవార్త చెప్పినందుకు చాలా థ్యాంక్స్. సరే బాబు, వెళ్ళొస్తా అత్తయ్య. నేనిప్పుడే అమ్మవారికి దీపం పెడతాను. ఈ శుభవార్త విని హరిని, లక్ష్మిని వాళ్ళ అత్తయ్య ఇంట్లోకి పిలవాలి. ఏం మాట్లాడుతున్నావు నాన్న? డ్యూటీ ఏంటి? అబ్బబ్బబ్బా. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఈ మధ్య ఇంట్లో కూడా ఉండట్లేదు. పొద్దున్నే వెళ్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. అంతసేపు బయట ఏం చేస్తున్నారు?